ఏందే ఈసారి వినాయకుడిని పెట్టేద్దానే మనము వినాయక చవితి ఇంకా 2 రోజులే ఉన్నది ఏం చేస్తాలే మీరు అదేంటే గట్లంటావు ప్రతిసారి పెడతాం కదా ఇప్పుడు గిట్లా మాట్లాడతామే అన్నిటికీ ఆరటం నాకేనానే ఎవరి సప్పుడు చేస్తలేదు అబ్బో ఇవన్నిటికి పగలబడి పని చేసినాడు మాట్లాడుతాను అవ్వా మరి లేకుంటే నేను కాబట్టి నువ్వు చేస్తానవానే వినాయకుని చవితి స్టార్ట్ అయిన కాడ నుంచి దేవుడు నీళ్ళ పడదాకా అన్ని నేనే చేసుకుంటాను కాదే నేనే చూసుకుంటాను కాదే మీరు ఏం చేస్తాళ్ళు అత్తాళ్ళు మంచిగా పూజ మీద కూర్చుంటాళ్ళు చేసుకుంటాళ్ళు ఇంత ప్రసాదం తింటాళ్ళు పోతాళ్ళు ఆహా అన్ని పనులు నువ్వు చేసినాక మన బ్యాచ్ లో నువ్వు ఉండు అందుకే వేరే పెట్టుకోపో నువ్వు పోయి ఏంది నన్నే తీసేస్తారా అనే మీరు ఈ తీట పోర్ల సంఘానికి అధ్యక్షురాలని నేను నన్నే తీసేస్తారా గీసేస్తే నేను మిమ్మల్ని తీసేయాలి బాగా మాటలు మాట్లాడతాళ్ళే మీరు బాగా తీసేసినావు కానీ అసలు పనులు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం పందిరి ఎప్పుడు వేద్దాం పందిరికి వచ్చిందనే తొందర ముందైతే ఆ చందాలు బస్సులు చేద్దాం అది కూడా కరెక్ట్ చందాలు ఎందుకే మన తీట పొరల సంఘం ఉంది కదా మనమే పైసలు వేసుకుందాం సెట్ అంటున్నా ఉన్నదే పోలు కొట్టలే సంఘము అంత కొట్ట తిప్పి కొడితే 5గురే వెళ్ళము ఇళ్ళ ఊరే అనే పైసలు ఊటమే అనేది ఏమన్నా ఏమో పైసలు వేసుకుందాం అంటావు సరేనే వేసుకుందాం మనిషికి వెళ్తారానే మరి ఇస్తాను నీ నా గప్చుప్ ఐస్ క్రీమ్ కే డబ్బులు లేక చస్తాను నీకేడిస్తానే నేను నువ్వు ఇస్తావా మరి నా దగ్గర పైసలు ఏడున్నాయి నా దగ్గర పైసలు ఉంటే నేను సంఘం పెట్టుకోపోదునా మీ దాంట్లో ఎందుకు వెళ్తాను ఇదంతా కాదే ఒక పని చేద్దాం డబ్బా పట్టుకుందాం ఒక బుక్ పట్టుకుందాం ఇంటింటికి పోయి చందాలు వసూలు చేద్దాం వచ్చిన దాన్ని బట్టి ప్లాన్ వేసుకుందాం అబ్బా మస్తు ప్లాన్ వేసినవే పింకి అట్లనే చేద్దాం పారిగా మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ముందు ఏందిరా అబ్బసీలు ఈ బాడుకోవులు ఇంకా అత్తలేరు ఎంతగానో నిలబడతాం ఎంతగానో అది చేస్తాం రా మనం ఎవరన్నా పండుగ చేసుకుంటే ఎట్లుండాలిరా వినాయక చవితి వస్తుందంటే గాడోళ్ళు చూడుకో అందరు ఆ భక్తులు నా ముద్దుది ఆడిపోయి ఒకటే అడుగుడు వాళ్ళ డబ్బు నిండిందిగా వచ్చి చెందాలకు ఈ బాడుకోవులు ఉన్నారు ఇంత పొద్దు పోయినా కానీ ఇంకా అత్తలేరు ఎంతసేపు నిలబడి పాడుకోవచ్చు చెప్పు అత్తరు తీయరా అదే వాళ్ళే ఎందుకంత ఆగమాగం అవుతానో నన్ను ఆగమాగం చేస్తాను నీ ఆగమాగం ఆడవిలవను ఇకెన్నరా వాళ్ళు ఆడోళ్ళై గాడులలో తిరుగుతురు కావచ్చు మంచిగా డబ్బులు పైసలన్నీ నింపుకున్నారు కావచ్చు ఇంకా మనం ఉన్నాం ఈ బాడుకోలేమో ఇంకా పాడైతలేరు నువ్వేమో ఇప్పుడు వస్తేమో ఇంకా రాపాయి ఏంద్రా నీ బాధగా అమ్మాయిలతో నీకెందుకురా ఎవరికి వచ్చే పైసలు వాళ్ళకి వస్తాయి బాగా ఊరవాడితే వీడా ఇంతనన్నా సిగ్గుందారా పోయిన సరే గణపతి నిమజ్జనం అప్పుడు అది చెప్పుతోడు కొట్టింది రోజులు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు శిబురితోడు కొడుతుంది పడతావా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఇంతనన్నా మానం అనిపించలేదురా నీకు ఏంద్రా నీ నసా ఊకే పెయిన్ సార్ అని గుర్తు చేస్తావు ఆగరా అది కొద్దిసేపు సైలెంట్గా ఉండేది ఓ ఉడతాను అప్ప నుండేది అత్తారు చూడ బాడుకోవాలి పోయి మాట్లాడుకోపో వాళ్ళతోటి నువ్వేమన్నా ఉంటే ఈడోట్రా ఈ బాడుకోళ్ళకి ఇప్పుడు అత్తుర్రేంది వాళ్ళకన్నా ఎప్పుడు ఇచ్చేది పోతుంది ఆడవాళ్ళు కదా ఇల్లు ఆకలి ఉడిచినట్టు వీళ్ళు ఇంటికాడ ఏం చేసిండ్రా మళ్ళీ ఎటు పోయినా కానీ ఇద్దరు బాడుకోలే పోతారు వీళ్ళు ఏం చేస్తారో ఏమో సిగ్గుందారా మీ చెత్త గింత బాడుకోలు ఉప్పుకుంటూ ఉప్పుడకి ఇప్పుడు అత్తురు దున్నపోతులే బర్రు ఒక్కొక్కటి బర్రు ఉన్నట్టు ఉన్నాడు ఏందిరా ఇప్పుడు ఎప్పుడు చూసా నా మీద ఎడతాడు వీడు డాల్చాగాడు నచ్చినట్టున్నారా వానికి ఏందిరా గంత మాట నువ్వు మేము లేనప్పుడు ఏమైనా వేసినట్టున్నావు ఏం పడబడతాడు అవురా ఓ బర్రె పడుకో ఏం మాట్లాడుతున్నావురా గాడు నా మీద చెయ్యాలంటే ఆయనకి ఎన్ని గుండెలు ఉండాలిరా నేను 4 ఏళ్ళయ్యరా ఫ్రెష్గా బతకబట్టి నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే దొంగ బాడుకో కొంపేసి 4 ఏళ్ళ కింద ఏమైనా వేసినావా ఊకోరా నీ అమ్మాయిల జోలికి జీవన్ జోలికి పోతున్నారా ఏమో చూస్తాడు ఏమో అంటాడు నిన్ను వాడు అన్ని పత్తి కథలు పడతాను రా ఏందిరా పత్తిత్తని మాట్లాడుతున్నావు అవునరా నేను ఇప్పటికి పత్తిత్తునేరా ఎప్పటికి ప్రతివ్రతనే నాకు అర్థం కాలేదు సార్ ఓ రిత్తుగా ఆడోళ్ళని అంటారా ప్రతివ్రత నీ మొగోళ్ళని కాదు ఎంతో మంది నా అందాన్ని చూసి ఓర్వలేక నా మీద చెయ్యాలని చూసిండ్రా కానీ నేను నా ధరకి ఇవ్వాలని చేరనీయలే అవురా నన్ను ఆడదంటున్నావు నువ్వు నాది ఏం చూసినావురా అవురా ఏమైందిరా
ఇంతవరకు నన్ను ఎవరికి ఇట్లా పట్టుకునే వీరికి ఇట్లా పట్టుకునే వరకు నాకు ఎటో అనిపించింది అంతే. ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టు కానీ ఫస్ట్ చందాలు వసూలు చేద్దాం నాకు చెంద వసూలు చేస్తే ఇట్లా పోతారు ఎవరన్నా డబ్బేది బుక్కేది పెన్నేది ఇట్లా నారపోయేది. అవన్నీ విని ఇంటున్నాయి పారా తీసుకొని పోదాం. కుర్రాళ్ళు ఈ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు పంతం సొంతం 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 నీకా నాకా ఏంటి? అరే సీనుగా నీకు ఈ కట్ట అంతా అవసరమారా? సప్పుడేక మూసుకొని ఇంట్లో వండక. అవునే ఆడదానా, మీరే ఆడోళ్ళ గణపతి పెట్టాంగా. నేను మొగోన్ని మేము పెట్టేద్దా గణపతిని. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అబ్బో మొగోడు, అబ్బో ఆడిది అవుతనే లేదు బొమ్మ. అరే అద్దు సీనుగా, నువ్వు మొగోను అని ఇక్కడున్న ఒక్కరితో అనిపిరా. ఈసారి బ్యాన్ చేతి నేను గణపతిని వెట్టడే పని చేస్తా. ఏ చిట్టి మంచిగా మాట్లాడే, నా గురించి ఇంకా నీకు తెలియదు. నాకు ఇట్లా తిక్క రేగిందనుకో, నా నుంచి నేను కాపాడా ఎవరి తరంగా చెప్తున్నా. ఏమో దున్నపోతల బర్రోలు ఉండి అడవి పందులు ఊరవందల నాయంబడబడ్డేమే. వేసేసాడు, బాగా వేసేసాడు. వస్తే బక్క ముఖం దానా, నీకెందుకే యూత్లు అసోసియేషన్లు? చక్క ఇంట్లో మూలకు కూర్చొని అష్టశమ్మాడక. అరే బర్రె బొత్తడా, నీకెందుకురా నా గురించి? అయినా నువ్వు నీ అవతారానికి లేతే కూసరాదు, కూసుంటే లేవరాదు. నువ్వు మాట్లాడతానవా? అరే మామ నా ఇజ్జత్ తీసింది రాదు. అరే మామ నువ్వేం ఫీల్ కాదురా. ఓకే మామ, గొడ్డులా పుట్టడం నీ తప్పు కాదు మామ. నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నా. దాన్ని అంటారా అంటే నన్ను అంటావేంద్రా? దాన్ని తిట్టు. అదో ఎడ్డి ముఖందిరా, దాన్ని తిడితే ఏమొస్తాయిరా? నాకు అవసరం లేదురా, ఇప్పుడు నువ్వు దాన్ని తిట్టాలి. నీ కోసం దాన్ని తిడతారా? ఒసై భార్గవి, మా గల్లీకి వచ్చి మా ఏరియాకి వచ్చి నన్ను కాదని నువ్వు చందా తిరుగుతున్నావు అని ఇక్కడ. ఈ గొంతు ఎక్కడో ఇన్నట్టుందే. బామ్మర్ది నువ్వారా? ఒసే చిట్టి, వీడే నా బామ్మర్ది కాడు, అదే మా అత్త కొడుకు. బర్కత్ తక్కువ బామ్మర్ది కాదే వీడు, సిగ్గు తక్కువ బామ్మర్ది వీడు. ఎట్లున్నారా? ఓని గుర్తే పట్టలేదు నేను. అబ్బా పోయి పోయి దీని కళ్ళలో పడ్డానేంద్రా. ఇవ్వాలరా? అదే మా మీనత్త కూతురు అని చెప్పిన చూసావారా, చిన్నప్పుడు నన్ను ఆగమాగం చేసేది రాదని. అదేరా ఎడ్డి ముఖంది. మరి మీనత్త కూతురు అంటాను, బావాడలేని బామ్మర్ది అంటాను. లేదురా, నేను బామ్మర్దినే అవుతా. మరి ఇంకేంద్రా సెడి చెప్పినావు? లేదు లేదా మామ, పారా ఇజ్జ పోతారా దాని ముందర. ఏ మామ, నేను లేనా అరా నీకు? నేను మాట్లాడతా బుజ్జి. ఇట్రా. ఏంటిది? బావని పట్టుకొని బామ్మర్ది అంటాను ఏంది? బామ్మర్ది కాబట్టి బామ్మర్ది అన్నారా? బామ్మర్ది అమ్మతో నేను అన్నదిరా. ఓ ఎడ్డి ముఖందానా, నేనంటే బామ్మర్ది అవుతా. మామిడి బామ్మర్ది అవుతాడే. బామ్మర్ది ఫ్రెండ్ బామ్మర్దే కదా. అదెట్లా? నీకు చెల్లున్నదా? ఉన్నది. నీ చెల్లె ఫ్రెండ్స్ నిన్నేమని పిలుస్తారు? అన్న అంటారు. అందుకే బామ్మర్ది ఫ్రెండ్ బామ్మర్ది అన్నా. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే? చెప్పిన కదా దాని నోట్లో నోరు పెట్టకరాని. పోడా, నీ పేరేం పేర్రా? వీళ్ళేంది లొల్లి పెట్టుకుంటారు? ఇప్పుడు నేను లొల్లి పెట్టుకోలే అనుకో, నీ మొగోని కాదంటారు, నేను కూడా లొల్లి పెట్టుకోలే. అరే ఏంట్రా ఇది? ఏ పోరి, నా పేరు అబ్బాసీనే. ఏంది అబ్బసీనా? ఏంది అబ్బసీనా? గా పేరు ఎవరు పెట్టిల్లు? నా ఇంకొక పోరు పెట్టింది నా పేరు. అయినా నీ పోరుకి గా పేరు పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చిందిరా? ఏం లేదు పొల్లా, మా పోరు దగ్గరికి పోయినప్పుడు చీటికి మాటికి అబ్బసీను అద్దుసీను ఓ దేవుడా అని అనేది. ఇక అట్లా అట్లా నాకు ఆ పేరు వచ్చింది. ఏంది సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయ్యేది నీ పేరేనా? ఏమనుకున్నావు మరే, నేనే. అవసరమైతే నిన్ను కూడా వైరల్ చేస్తా. దెబ్బకు దేవుడా అని అంటావు. అమ్మో,
వద్దయ్యా వీళ్ళు మన బామ్మర్దులే అల్లుడు నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుగు వేయద్దు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి ఏ అంటే చెప్పి ఇప్పుడు ఏమైందంటే ఏందే మావాడిని బామ్మర్ది అంటే మావాడిని పిచ్చ కోపం వస్తుంది. అవునా నిజమా? అవునే ఆడోళ్ళు కదా గాడిదలే మంచి మంచి కత్తుంది మీకు అత్తలేమే చీరల పడి సాగుపోరే మంచి బాగులు అత్తులే వంకలు అత్తున్నాయి పొంగి పొరులుతున్నాయి మంచి మంచి కత్తుంది సాగు మీకు అత్తలేమా అలా పడి సాగుపోరే ఆడోళ్ళు కాదు మీరు గాడిదలాయే అబ్బో దున్నపోతే బర్రెలు ఎద్దులు మాయం పడబడ్డారు మా మొగలను చూస్తే ఓరబుద్ధి అయితే లేదు నీకు మేము అందంగా ఉన్నాను మీరు ఓర్తలేరే ఏం చెప్తారు మీరు ఓర్వక మమ్మల్ని అబ్బో అందగాళ్ళట అందగాళ్ళు మిమ్మల్ని ఎవర్రా అందగాళ్ళు అన్నది మీ బతుకుల కుక్కన్న దెక్తారా మిమ్మల్ని అవునే మేము అందంగా లేకుంటే ఓ తమ్మని విలువచ్చు ఓ అన్నాన్ని విలువచ్చు మరి బామ్మర్దని ఎందుకు పిలుతుర్రే మీ కళ్ళన్నీ మా మీదనే పడ్డే మేము అందంగా ఉన్నాను మీరు ఓర్తలేరు మీ కళ్ళు మండ మీకు అంత కామందులే మీరు అట్లా అయ్యేపట్టుకుని మమ్మల్ని బామ్మర్ది అని పిలుతుర్రు కామాందులం అట్నే మనము ఏదో ఒక జీవే ఇవాళ వీళ్ళని నడి బజార్ల బట్టలు ఇప్పి డ్రైయర్ మీద కూసబెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టకపోతే నిన్ను వరంగల్ చిట్టినా కదా నీ అమ్మ. అవునే చూడదాం మీరు ఈ పద్ధతి కాదు అర్థమైందా నేను చెప్పేది మంచిగా నువ్వు మనం ఒక్క ఊరోళ్ళం ఒక్క వాడోళ్ళం తెల్లారులైతే మొఖాలు చూసుకుంటాం అంతే కదరా అంతే అంతే రేపటి నుండి కాదు ఇవాళనే మీరు మీ వాడకు చెంది ఆడుకోరు మేము మీ జోడికి రాం మీ వాడకు రాం మేము మా వాడకు చెంది ఆడుకుంటాం అబ్బో కథం అర్థమైందా ఎవరి వాళ్ళు పని చేసుకున్నాం కాదు కూడా దాంట్లో రూల్స్ బ్రేక్ చేయాలి ఓకేనా ఎవరి దేవుడు వాళ్ళు ఓకేనా ఓకే సరే సరే అరే పుచ్చిగా నువ్వు పక్కకు పోరా నేను ఫస్ట్ నీ వాడకే అత్తా నీ వాడకే చెంద అడుగుతా అర్థమైందా ఏం బికుంటే పిక్కో అరే నాకు అర్థం కాదు వీళ్ళు మన వాడకి ఎట్లా అడుగుతారా పారా మనం కూడా అడుగుదాంపా ఏ పారా సీన్ పారా అరే 500 అన్న నమస్తే ప్రోగ్రామ్ నమస్తే రాయనా బాగా అన్న వాళ్ళు వస్తారు మీరు వాళ్ళ కింద ఇంకోండి అర్థం అరే ముందు ఇల్లు స్టార్ట్ ఏది బర్రెల మీద పడతాను మంచిగా మాట్లాడేగా వారి కొంపలేవా ఈ కొమ్మకి అత్తం మీ పోతే తర్వాత నా పొర మీ నాకు అర్థం కాదు ముందు మేము వచ్చినాం కాబట్టి ఫస్ట్ మేము మాట్లాడుకుంటాం ముందు మేము అడుగుతామని చెప్తాం అన్న దాంతో రేఖలు ఉసిపోని రేఖలకు నేను కంపబోట అరే ముందు మేము అడుగుతాం పిలుస్తాం మేము సరే ఒక కూరగాయలు వస్తుంది పట్టణ పిలుతాం అమ్మా అమ్మా గదేం పిలుచుర్రా మంచిగా పిలవాలి కానీ నిన్ను పిలుస్తా చూడుర్రి అమ్మా అమ్మా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఎవరు మేమే చందకి వచ్చినాం అయ్యో అమ్మ గట్లంటే ఎందుకు గణపతి పెడుతున్నాం చంద రాస్తామని 10 రూపాయలు పోరి ముందుగా మీరు అమ్మా అమ్మా చెప్పురా నేను చిట్టిని అరే అవ్వా నువ్వారా చెప్పు బిడ్డ ఇగో ఈ చందకి వచ్చినాము చందరాయవా రాసుకోరు బిడ్డ 500 రాసుకోరు బిడ్డ 500 500
500 అట్రా. మనం ఏం పాపం చేసినవే? 5 రూపాయలు మాకు 10 రూపాయలు రాదమ్మా. అయ్యో అమ్మ మేమేం పాపం చేసినాం? 10 రూపాయలు నెయ్యపోతే అలాగ 500 రాయబడుతుంది. వాళ్ళు మంచిగా దేవుని పెట్టి దేవుని పూజిస్తారు, మీరు తాగడానికి లేక చంద పేరు చెప్పుకొని వస్తారు. నడువు రీంచాలి పైసలు వేవలేవు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఏం మంది పెట్టిరో ఇల్లు ఈ దొంగన సముద్రులు. రాసినావు కదా మంచిగా 9 రోజులు మంచిగా పూజ జరుగుతుంది. అయ్యగారు వస్తాడు, కుంకుమార్చన కూడా చేస్తాడు, రావాలమ్మా సరేనా? ఏమన్నా తమ్మి అసలు ఫోన్ లేదు ఏం లేదు. ఫోన్ చేస్తే ఎత్తుతా కన్నా నువ్వు, మళ్ళీ ఫోన్ లేదు ఏం లేదంటావు మీదికి. అరే పని మీద ఉన్నారా తమ్మి? పని మీద ఉంటే ఫోన్ చూసుకోవాలి, లేకపోతే నీ ఫోన్ ఎత్తానారా? అవును కానీ లడ్డు పైసలు ఎప్పుడు ఇస్తావా అన్న? 1,20,000 అన్న. దేవుని పైసలు తింటే నీకు మంచి కాదే. ఊళ్ళో అందరూ అదే మాట అంటారా? నీ ఒక పైసలు ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన. ఇంకెప్పుడు ఇస్తావా అన్న? ఇంకా 2 రోజులు ఇస్తుంది. సరే కలుద్దాం మరి. ఓకే కలుద్దాం. అరే ఇక్కడ మినిమం వేవ్ వసూలు చేద్దాం. అంతేరా? ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? రాలే 1000 రూపాయలు ఇచ్చిపోవే. అయ్యో అప్పుడే చెత్తలేరు ఈ కొంపన ఉన్నారా లేరా? ఏందే పొరాలు పొద్దు పొద్దుగా నా ఇంటి ముందు మొబైల్ ఏందే? ఏదైనా రెస్పెక్ట్ రాదే మాకు. రెస్పెక్ట్ లేదని ఏంది? ఏం కావాలి మీకు? చందా లేదా చందా 50 రూపాయలు రా. 50 లేవు పొరాలు. నాకు ఓన్లీ బ్యూటిఫుల్ లేడీస్ కావాలి, మీరు ముందుకు రండి. ఇంకా చందా ఇవ్వచ్చు కదా ప్లీజ్. చందా చందా ఎంత చేద్దాం? ఎంత ఎంత చేద్దాం మనం? 500. 500 కాదు, బ్యూటిఫుల్ లేడీస్ అడిగితే 1000 ఇద్దాం. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? అడా వినాయకుడు చందా ఖర్చులు పైసలు ఇస్తాను. అవును బ్యూటిఫుల్ లేడీస్ ఇక్కడ డిసప్పాయింట్ చేయదు వాళ్ళు. మీరు రోజు రండి, నేను రోజు రాస్తా. చిన్న రోజు చేద్దాం మనం. లాస్ట్ రోజు లడ్డు పులిహోర పంపిస్తా. నేనే వచ్చి తీసుకుంటాను, నో ప్రాబ్లం. ఓకేనా? ఏందా మీతో నా ఇంటి ముందుకు వచ్చిన ఎక్కువ మరి పైసలు అడుగుతారు మీరు. అవురా నీ మోకం బొర్రయ్య ఎద్దున్నట్టు నువ్వు గంగెద్దోలే గా ఆడోళ్ళకే చెందితో గారి మాకు చెందరాత్తే ఏమైతుందిరా నీకు? వాళ్ళంటే బ్యూటిఫుల్ లేడీస్. బ్యూటిఫుల్ లేడీస్ ఆ దగ్గర ఉన్నది ఏంది, మా దగ్గర లేనిది ఏంది? నీకు హగ్గు కావన్నా, నీకు ముద్దు కావన్నా, నువ్వు అలుముకుంటావా? నీకేం కావాలరా? మేము అలుకుంటాం. పేమెంట్ ఇస్తే మీరు రావా? పేమెంట్ ఇస్తే మీరు రావా? అరే ఏంట్రా ఇది? దొంగ బాడుకో నీ మోకం బొర్రయ్య. తింటావురా రోజు మానాడు? ఓ మీ ఇంటి మీరు మా ఇంటి ముందు రానిచ్చాడు ఎక్కువ. అబ్బో నువ్వు ఎర్రగున్నావని ఆగుతలేవురా. కన్నాపరేషన్ చేయించుకోపోయినావురా, కన్నద్దాలు పెట్టుకున్నావు. ఎత్తుకపోను నడండి బాబు నడు. నా ఇంటి ముందుకు వచ్చి ఇంకా నాతో ఎగురుతాను చేస్తాను. నడండి పొరాలు నీ రక్తం అడుగు పట్ట, నీ బలం బండలమో, నీ చెత్త చెలుగు పట్ట. అవురా గట్ల కాదురా, నేనందే ఉన్నారా అని పోతా 9 నెలలు ఉన్నట్టుంది. మనకి ఎందుకు రాండి? చందా ఖర్చు చంద లెక్క ఉండాలి. ఎంతనే ఇప్పుడు ఈయన ఇచ్చిన 1000 రూపాయలతో మన దగ్గర 30,000 రూపాయలు అయినాయి. అమ్మయ్య సెట్. ఆడలోకి 30,000 వస్తే మనకు లచ్చ వచ్చినాయారా? చూరా నాకు 500 వచ్చినాయి. ఏమైందిరా? అందరికి ఒక రాత రాసి దేవుడు
నా దేవుడో మాకు ఒక రాత రాస్తేవిరా దేవుడో నా స్వామి మేము గణపతి చందాలకు తిరిగితే దేవుడో నా దేవుడో మనకు ఒకటే 500 వచ్చినాయిరా దేవుడో నా స్వామి ఆ మొద్దుదానికి బక్కదానికి దేవుడో నా దేవుడో వాళ్ళకు 30,000 ఆట దేవుడో నా దేవుడో మనం ఏం పాపం చేసినాం రా స్వామి నా స్వామి ఎక్కడమ్మా నాకు చిరుదాలు పెట్టరు సరదావా ఎక్కడేమో ఊకోరా సీనిగా ఏడితేమత్తదిరా మన మొగోళ్ళై పుట్టుడే తప్పురా ఆడవాళ్ళు అయితే అందరు సొల్లు గారిస్తారు పైసలు ఇవి అట్లా కాదే అన్న ఇవి తను ఎవడ నిత్తుండా ఇల్లుకి తోటల నుంచి మొక్కలు దాకా నొయ్యంగా తిరగబడుతుంది ఒక్క ఆడిది ఒక్క మొగోడికి ఇట్లా 200 అన్ని ఇత్తలే పైరు నాకు ఎద్దకలానికి అంత చెప్పు ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా మొద్దానికి బక్కదానికి 30,000 వచ్చినట్టు ఇల్లు తిరుగుతాయి ఇంత చందాలు తిరిగినా 500 మీకు చందాలు ఎక్కువ వచ్చినాయి మాకు తక్కువ వచ్చినాయి మా వాడు ఏడుతాడు గదానికి ఏడుచుడు అవసరమా మరి మాకు ఎంత కలకల అనిపిస్తుంది చెప్పు మరి మీయే కాలు కానీ మై కాలు కాదు చెప్పు నడిచి నడిచి అంత రొప్పి పెట్టినాయి తోడల కాంచి మోకాల దాకా దగ్గర పోయి ఒకటే తిట్టుడు తిడితే ఎవరన్నా ఇస్తారా మంచిగా అడగాలి అది కూడా కరెక్ట్ కదా సార్ ఒక్క గల్లోళ్ళము ఫస్ట్ మొదట్లో మేము ఏం చెప్పినా మంచిగా అందరం కలిసి చేసుకుందాం ఒక్క దేవుడిని పెట్టుకుందాం గల్లి లాంటి విన్నారా ఇల్లే 2 గ్రూపులు వేసుడు మీరు ఆడోళ్ళు మీ మొగోళ్ళం అంటేది ఇప్పటికైనా మేము కాదంటలేవు మా దాంట్లో కలవచ్చు నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు అరే ఇంకేంద్ర మంచిగా కలిసి ఒక్క ఊళ్ళో ఒక్క గల్లీలో ఒక పెద్ద దేవుని పెట్టుకుందాం సరే సరే అప్ప పెద్ద కనుక తెచ్చుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం పద పోదాం వినాయకుడి దగ్గరికి వినాయకుడి మరి